నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నేను నా మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అంశం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రతులన్నీ గవర్నర్కి సమర్పించడం, ఆ తర్వాత ప్రెస్ మీటు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ మనం చూసాం కదా. దాని మీద ఒక క్లియర్ కట్ వీడియో చేశాను. అయితే కొంతమంది ఇంకా ఒక అంశాన్ని ప్రధానంగా ఇంకా బలంగా ప్రస్తావించాల్సిందో, ఇంకా లోతుగా మాట్లాడాల్సిందో అని చెప్పేసి కామెంట్స్ రూపంలో అడిగారు. ఏంటయ్యా అంటే, నేను వస్తే వాళ్ళందరినీ జైలుకి పంపిస్తాను అనే అంశం మీద. మేము రేపు అధికారంలోకి వస్తే ఈరోజు కాలేజీలు పీపీపీ పద్ధతిలో కాలేజీలు తీసుకున్న ప్రతి ఒక్కడికి జైలుకు పోవటమే, 2 నెలల్లో జైల్లో పెడతా అందరినీ, మీరంతా జైలు పక్షులు అయిపోతారని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీని మీద ఇంకేమైనా గట్టిగా మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సూటిగా స్పష్టంగా చెప్పేది ఏంటయ్యా అంటే, ఈ దేశంలో చట్టం, న్యాయం, ధర్మం ఇంకా అలాగే బతికే ఉన్నాయి. గొడ్డుబోలే దేశం. కాంట్రాక్టులు తీసుకున్నంత మాత్రాన్ని నేను జైల్లో పెడతానంటే చట్టాలు, కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? సాధ్యమేనా? అది కనిపించిన ప్రతి ఒక్కరిని నేను జైలుకి పంపిస్తాను, జైల్లో పెట్టేస్తానంటే సాధ్యమయ్యే పని కాదు. అది జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఇంకా బాగా తెలుసు. ఏదో బెదిరింపులు మాత్రమే. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఆయనే అనేక కేసుల్లో ఉన్నారు కదా. జైలుకు పంపించడం, జైలు లోపల పెట్టడం అనేది అంత సులభమైనటువంటి విషయం అయితే చంద్రబాబును తన పరిపాలనా కాలం ఆఖరి వరకు ఎందుకు బయట ఉంచారు? సాధ్యం కాదు కాబట్టి. సో ఒక పక్క ఆయన జైలు వాళ్ళందరిని జైలుకి పెడతా, జైలు పంపిస్తా అని చెప్పేసి కలవరిస్తుంటే పాపం ఆయనకి వరుసగా షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ఈరోజే తాజాగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి జగన్మోహన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డిని పిలిపించి విచారణ చేశారు. ఈ అర్జున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సొంత బంధువు అట. ఎందుకు పిలిపించి విచారణ చేశారో తెలుసా? 41A నోటీస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈయన చాలా దారుణంగా, దుర్మార్గంగా, నీచంగా, చండాలంగా పోస్టులు పెట్టినటువంటి వ్యక్తులు ఈయన కూడా ఒకడట. 2024 చివరి వరకు ఇలాంటి పోస్టులు పెట్టాడు, కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు, దాక్కున్నాడు అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు. మొత్తానికి పాపం పండి ఈరోజు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సో తొందరలోనే అరెస్ట్ కూడా జరుగుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఇదే రోజు ఇంకొక షాక్ ఏంటంటే, కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ అట. ఈయన జోద క్రీడలో, జోదాలు ఆడించడంలో ఘనాపాటట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో విచ్చలవిడిగా చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఒక 50,000 రూపాయల డబ్బులు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రకంగా ఉంటాయన్నమాట. ఇలాంటి తప్పులు చేస్తే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, జైలు పాలు అవుతారు. అంతే తప్ప మెడికల్ కాలేజీలు కడితేనో, కాంట్రాక్టులు తీసుకుంటేనో జైల్లో పెట్టడం సాధ్యం కాదు. ఇంకో అద్భుతమైన ఎగ్జాంపుల్, జోగి రమేష్, జోగి సోదరుడిద్దరికీ మరొక్కసారి చొక్కెదిరైంది కోర్టులో. అయ్యా 50 రోజులు పూర్తయిపోయింది, మేము జైలుకి వచ్చి అయ్యా బెయిల్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడిగినా కానీ కుదరదని చెప్పేసి అయితే కోర్టు వారు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఫైనల్గా వాళ్ళకి దక్కిన రిలీఫ్ ఏంటో తెలుసా? నెల్లూరు జైలు కాదయా, విజయవాడ జైలుకి మార్చండి ప్రభు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ఒక్క అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకున్నారు. ఎట్లుంటుంది? ఇంకో విషయం ఏంటంటే, ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందపు బాలాజీల మీద ఆల్రెడీ వాళ్ళకి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం హైకోర్టు, దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగిపోయింది కదా. దాని మీద కూడా కీలకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుందట. అటు ఇటు అయిందంటే మళ్ళీ వాళ్ళు కృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్ళటం ఖాయం. ఇట్లా ఉంటాయి. తన అనుచరులు, తన వాళ్ళు, తన నాయకులు అందరు ఇలా జైలుకు వెళుతుంటే, బెయిల్ కూడా రాక ఇబ్బంది పడుతుంటే, ఇన్ని తప్పులు, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు చేస్తుంటే వీళ్ళని చూసి మరి ఇన్స్పైర్ అయ్యి ఆ మాట అంటున్నాడని తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళని అదే గాట కడుతుంది, జైలుకి పంపిస్తా అనే కామెంట్లు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందరినీ అన్ని సందర్భాల్లో జైలుకి పంపించడం సాధ్యం కాదు. ఇంతకు మించి వివరణ అయితే అక్కర్లేదు. సరే, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, జై పొన్నవోలు, జై పొన్నవోలు అంటుందట వైసీపీ. ఎస్, ఏంటి అంత గొప్పగా పొన్నవోలు ఏం చేశాడనా? ఆయన మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను పెట్టింది వైసీపీ. ఎస్, విశాఖపట్నాన్ని మేము రాజధాని చేసాం, రాజధాని చేస్తున్నాం, ఇంకేముంది, రేపొస్తాడు, మాపొస్తాడు, రిషికొండ ప్యాలెస్ దానికోసమే, ఉగాదికి వస్తాడు, సంక్రాంతికి వస్తాడు, దసరాకి వస్తాడు, దీపావళికి వస్తాడని చెప్పేసి రకరకాలుగా మభ్యపెట్టి అది జరగనటువంటి నేపథ్యం మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అదే విశాఖపట్నానికి అనేక ప్రాజెక్టులు, అనేక పరిశ్రమలు తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నాన్ని వైసీపీ చేస్తూ
అందుట్లో కీలకమైనటువంటి బాధ్యతల్ని పొనవలు సుధాకర్ రెడ్డి భుజస్కంధాల మీద పెట్టారు. అంటే దాని మీద వరుస పెట్టి అనేక ప్రాజెక్టుల మీద కేసులు పడుతున్నాయి. అందుట్లో కొన్నిటికి పొనవలు సుధాకర్ రెడ్డి లాయరట. నిన్న ఒక అంశం నిన్న మొన్న వచ్చింది. రహేజా కార్పొరేషన్ అనేటటువంటిది విశాఖపట్నం మధురవాడ ఐటీసెస్ హిల్ నెంబర్ 3లో 27 ఎకరాలు దీనికి కేటాయించారు. సో దాదాపు 2172 కోట్ల రూపాయల పెట్టుబడిది వస్తోంది. మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ అంటే కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ముఖ్యంగా ఐటీ కంపెనీల కోసం నిర్మాణాలు చేస్తున్నమాట. ఇందులో 15.1 ఎకరాలు కమర్షియల్కి, 11.59 ఎకరాలు రెసిడెన్షియల్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఏపీ లిఫ్ట్ పాలసీ కింద దీనికి అనుమతులు ఇచ్చారు. అంటే 5,000 నుంచి దాదాపు 10,000 వరకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తోంది. మరి ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తలేదు తెలియదు. సో రహేజా అనేది మేము పెట్టుబడులు పెడతాం, మాకు భూములు ఇవ్వండి, ఈ రకంగా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయని చెప్పేసి వస్తే దాని మీద కేసు వేశారు. ఎవరో జి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి కేసు వేశాడు. దానికి పొనవోలు సుధాకర్ రెడ్డే లాయర్. ఇంకేముంది, ఈ కేసు సందర్భంగా పొనవోలు చేసిన కామెంట్స్నే ఏకంగా హైకోర్టు చేసినట్టుగా వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానించి వాళ్ళ పత్రికలు రాస్తున్నారు. అదంతా మనకు తెలుస్తుంది. ఇదొక్కటే కాదు వైసీపీ ఏ రకంగా గేమ్ ఆడుతోంది, ఏ రకంగా కుట్ర పన్నుతోంది, ఈ యొక్క విశాఖపట్నానికి వచ్చేటటువంటి పరిశ్రమలు ఆపడానికి అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా కార్ప్, సత్వా గ్రూప్. ఈ 4 చాలా పెద్ద కంపెనీలు. ఎంతంటే దాదాపుగా వీటి ద్వారా 1,00,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 ప్రధాన కంపెనీల మీద కేసులు పడ్డాయి, బిల్స్ దాఖలయ్యాయి. ఎస్, అయితే ఇందుట్లో కొన్నిటికి పొనవోలు సుధాకర్ రెడ్డి లాయర్గా ఉన్నాడు. ముఖ్యంగా రహేజాకి పొనవోలు సుధాకర్ రెడ్డి, మరి మిగతా వాటికి ఎన్నిటికి ఉన్నాడు డీటెయిల్డ్గా తెలియదు కానివ్వండి. రహేజాకు మాత్రం సీనియర్ కౌన్సిల్ పొనవోలు సుధాకర్ రెడ్డి నిన్న అటెండ్ అయినటువంటి అంశం కూడా మనం చూడొచ్చు. సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా గ్రూప్, రహేజా వీటికి పిల్స్ దాఖలైతే హైకోర్టు ఈ పిల్స్ అన్నింటినీ కలిపి విచారిస్తోంది. అయితే టీసీఎస్, కాగ్నిజెంట్ కేసులపై ప్రభుత్వానికి కొంత సానుకూలంగానే 99 పైసలకే మేము టీసీఎస్కి ఇచ్చాము, ఆ తర్వాత కాగ్నిజెంట్కి ఇచ్చామని చెప్పేసి గతంలో నారా లోకేష్ ప్రకటించాడు. 99 పైసలకి భూములు ఇవ్వటం మీద పెద్ద ఘోరం అన్నట్టు, పెద్ద నేరం అన్నట్టు, దుర్మార్గం జరిగిపోతుంది అన్నట్టు అనేక రకాల కామెంట్స్ చేస్తూ, అనేక రకాల ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారనమాట. వాళ్ళు పెట్టిన కేసులో ప్రధానమైన అంశాలు ఏంటో తెలుసా? పర్యావరణం దెబ్బతింటోందట, చెట్లు నరికేస్తున్నారట. మరి రిషికొండకు బోడిగుండు కొట్టించినప్పుడు పర్యావరణం దెబ్బతింటము, చెట్లు నరికేయటము, 9 ఎకరాలేమో పర్మిషన్ తీసుకొని 60 ఎకరాలు, దాదాపుగా 60 ఎకరాలు తవ్వేసినటువంటి నేపథ్యంలో అక్కడ పర్యావరణం గుర్తుకు రాలేదు, అక్కడ చెట్లు నరకటం గుర్తుకు రాలేదు. టీసీఎస్కి, కాగ్నిజెంట్ వంటి సంస్థలకి, సత్వా గ్రూప్ వంటి సంస్థలకి భూములు ఇస్తే మాత్రమే పర్యావరణం గుర్తుకొచ్చేస్తుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ అంశంలో ఇప్పుడు ఈ ప్రధాన సంస్థ 4టికి టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా గ్రూప్, రహేజా వీటి మీద కేసులు పడ్డాయి. గతంలో వర్సా కంపెనీ కూడా ఇదే రకంగా పాపం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టే భూములు కొనుగోలుకు ముందుకొచ్చారు. 5,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెడతామని చెప్పేసి ముందుకొచ్చారు. అసలు ఎంతకన్నా ముందు, ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు 2025 జనవరిలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు దావోస్లో. సరే, అక్కడితో పాటు ఇక్కడ కూడా పెడదాం, చెరో 5,000 కోట్లు అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళకి భూములు కేటాయిస్తుంటే దాని మీద రచ్చ చేశారు. ఇప్పటికీ ఈ రచ్చ వల్ల అక్కడ జీవో రిలీజ్ కాలేదు. వాళ్ళకి భూముల కేటాయింపుకి సంబంధించి వాళ్ళు కూడా ఇంత రచ్చ అయిన తర్వాత అవసరమా అని చెప్పేసి వెనక్కి తగ్గినట్టు, ఆ కంపెనీ పెట్టే ఉద్దేశంలో లేనట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. స్టిల్ ఈ రోజుకి వర్సా కంపెనీకి సంబంధించిన అప్డేట్ లేదు. అఫీషియల్గా వాళ్ళకి భూములు కూడా ఎక్కడ కేటాయింపు కాలేదు. అంటే వీళ్ళు చేసినటువంటి రచ్చకి, రభసకి వాళ్ళు పలాయనం చెత్తగించేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి అలా హుష్కాకి హాంఫట్ అన్నట్టుగా వెళ్ళిపోయింది. మరి ఇలాంటి రచ్చ ఈ కోర్టులు, ఈ కేసులు, గొడవలు జరిగితే రేపు టీసీఎస్, కాగ్నిజెంట్ పునరాలోచనలో పడిందంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. టీసీఎస్ 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయల పైచులకు పెట్టుబడి పెడుతుంది. కాగ్నిజెంట్ వంటి సంస్థలు దాదాపుగా 20,000 వరకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగైతే వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని 100,000 ఉద్యోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. టీసీఎస్ వంటి సంస్థ మా రాష్ట్రంలో అడుగు పెడితే చాలు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రాలు బోలెడున్నాయి.
అలాంటిది విశాఖకు వస్తుంటే దాని మీద కేసులు, దాని మీద 99 పైసలకు ఇస్తారని చెప్పేసి రచ్చ రభస, వేల ఉద్యోగాల కల్పన చేస్తున్నారు వీళ్ళు. కాగ్నిజెంట్ అనే సంస్థ యొక్క విలువ దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ కాగ్నిజెంట్ అనేది ఎంత ఫేమస్సో, దీని సర్వీసెస్ ఎంత అద్భుతంగా ఉంటాయో, సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఈ కాగ్నిజెంట్కు ఉన్నటువంటి పేరేంటో మీ కుటుంబంలో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే ఒకసారి అడగండి, మీరే ప్రత్యక్షంగా తెలుసుకోండి, నేను చెప్పడం కూడా కాదు. ఇలాంటి సంస్థలు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖపట్నానికి వచ్చి మేము పరిశ్రమలు పెడతాం, కంపెనీలు పెడతామంటే వరుసగా కేసులు. దీని వెనక ఎవరి హస్తం ఉంది ఏంటి అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బృహత్తరమైన బాధ్యతను రహేజాను ఎలాగైనా సరే ఆపాలి అనేటటువంటి బృహత్తరమైన బాధ్యతను వనవల సుధాకర్ రెడ్డి భుజస్కంధాల మీద పెట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి గేమ్, అంటే నేనుంటే మాత్రమే కంపెనీలు రావాలి, నేను లేకపోతే ఎలాగైనా సరే ఆపేస్తాను, ఎన్ని కేసులను పెట్టేస్తాను. ఆల్రెడీ డిఎస్సి విషయంలో చూసాం, బోలెడు కేసులు పెట్టారు. మొత్తానికి ఆ బాలారిష్టాలని దాటుకుంటూ మొత్తానికి 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు. నిన్నగాక మొన్న 6,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో యువతకి. మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చాం, పరీక్షలు పెట్టాం, అది చేసాం, ఇది చేసాం అన్నారు. కానీ ఆ తర్వాత ముందుకు కదల్లా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముందుకు కదిలింది, మిగతా ప్రాసెస్ జరిగింది. మళ్ళీ దాన్ని ఆపడానికి కూడా బోలెడు కేసులు. ఈ ప్రమాదకరమైనటువంటి గేమ్, అంటే నేనున్నప్పుడు మాత్రమే పరిశ్రమలు రావాలి, నేను లేకపోతే ఎడారి అయిపోవాలి అనేటటువంటి దుర్మార్గకరమైనటువంటి గేమ్ ఏదైతే ఉందో, ఆ ఆట రేపటి రోజున మీకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. ఆ ఇబ్బంది ఎంత తీవ్రంగా, ఎంత లోతుగా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి, మీరే ఆలోచించుకోండి. ఎస్, ఇలా ప్రాజెక్టులను, విశాఖపట్నానికి వచ్చే పరిశ్రమలను ఆపేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం పట్ల ఈ రకమైన కేసులు, దీని వెనక వైసీపీ ఉందనేటువంటి ఆరోపణ ప్రత్యక్షంగా ఒక అంశంలో మాత్రం, ఏకంగా ఒక కేసులో మాత్రం వనవల సుధాకర్ రెడ్డి న్యాయవాదిగా ఉంటాం అనేటటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారు? మీ భావన ఏంటని నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.